విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణ తన చమత్కారంతో ఎందరో ఆస్థాన పండితుల పన్నాగాలను తిప్పికొడుతూ ఉండేవారు. ఒకానొక సందర్భంలో రామకృష్ణకు అస్సలు రాని చదరంగ మాటను నెపంగా పెట్టుకొని అతనిని అవమానించాలని చూసిన ఆస్థాన పండితులకు తన బుద్ధి బలంతో ఎలా బుద్ధి చెప్పాడో ఈ కథలో చూద్దాం. ఒకరోజు తెనాలి రామకృష్ణ సభలో లేని సమయం చూసి కొందరు అసూయపరులైన ఆస్థాన పండితులు రాజుగారితో ఇలా అంటున్నారు: ప్రభు, మీకు చదరంగం అంటే చాలా ఇష్టం కదా. మీ రాజ్యంలో తెనాలి రామకృష్ణ అత్యంత ప్రతిభావంతుడైన చదరంగం క్రీడాకారుడు. అతడు రహస్యంగా ఈ ఆటను సాధన చేస్తూ ఉంటాడు. రామకృష్ణకు ఆట రాదని తెలిసినా రాజుగారి చేతిలో అతను ఓడిపోయి అవమానపడాలని వారు ఈ అబద్ధం చెప్పారు. మరుసటి రోజు రామకృష్ణ సభకు రాగానే రాజుగారు తన ముందున్న చదరంగం పీఠాన్ని చూపిస్తూ ఆట మొదలు పెట్టమన్నారు. రామకృష్ణ వినయంగా, ప్రభు, నాకు ఈ ఆట అస్సలు రాదు అని మొరపెట్టుకున్నాడు. కానీ ఆస్థాన పండితులు అది అబద్ధమని రాజుగారిని నమ్మించారు. తప్పని పరిస్థితుల్లో రామకృష్ణ ఆటకు సిద్ధమయ్యాడు. ఆట మొదలైంది. రామకృష్ణకు ఏ ఎత్తు వేయాలో తెలియక గజాలను అశ్వాలను ఎక్కడ పడితే అక్కడ కదిలించసాగాడు. ఇది చూసి రాజుగారికి కోపం వచ్చి, రామకృష్ణ, సరిగ్గా ఆడు, లేదంటే నీకు గుండు చేయించి రాజ్యమంతా తిప్పిస్తాను అని హెచ్చరించారు. ఎంత ప్రయత్నించినా రామకృష్ణ ఆట మెరుగుపడలేదు. చివరకు రాజుగారు ఆగ్రహించి మంగలిని పిలిపించి అతనికి గుండు చేయించమని ఆజ్ఞాపించారు. మంగలి రాగానే రామకృష్ణ చమత్కారంగా ఇలా అన్నాడు: ప్రభు, ఒక చిన్న విన్నపం. నేను నా జుట్టును ఒక వ్యక్తికి 2000 వరహాలకు అమ్ముకున్నాను. ఆ అప్పు తీర్చే వరకు నేను క్షవరం చేయించుకోకూడదు అని. రాజుగారు వెంటనే 2000 వరహాలు ఇచ్చి అప్పు తీర్చుకోమన్నారు. రామకృష్ణ ఆ ధనాన్ని అందుకున్నాడు. మంగలి మళ్లీ దగ్గరకు రాగానే రామకృష్ణ ఒక్కసారిగా ఆగి, ప్రభు, మా వంశాచారం ప్రకారం తల్లిదండ్రులు మరణించినప్పుడే గుండు చేయించుకోవాలి. మా తల్లిదండ్రులు ఇప్పటికే పరమపదించారు. కానీ మీరు నాకు తండ్రి సమానులు. ఇప్పుడు నాకు గుండు చేస్తే మీకు ఏమైనా అరిష్టం జరుగుతుందేమోనని నా భయం అని విన్నవించాడు. ఆ మాట విన్న రాజుగారు అదిరిపడి వెంటనే క్షవరం ఆపమన్నారు. రామకృష్ణ తన తెలివితేటలతో గుండు చేయించుకోకుండా తప్పించుకోవడమే కాకుండా రాణి ఆట నుండి కూడా 2000 వరహాలు సంపాదించాడు. అతని సమయస్ఫూర్తిని చూసి రాజుగారు నవ్వుతూ అతడిని మన్నించారు. కుట్ర పన్నిన ఆస్థాన పండితులు మరోసారి తలదించుకున్నారు. ఆపద ఎదురైనప్పుడు అధైర్యపడకుండా బుద్ధిబలంతో ఆలోచిస్తే శత్రువుల పన్నాగాల నుండి తప్పించుకోవడమే కాక విజయాన్ని కూడా సాధించవచ్చు.